ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 600 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో ఒక్క కార్యక్రమం గారే చేయకుండా 5 సంవత్సరాల చివరిలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన రోడ్లు కానివ్వండి, మేము ప్రపోజల్స్ పెట్టిన రోడ్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లని ఈరోజు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఏదో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా, ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే మా తూర్పు నియోజకవర్గంలో ఒక విశేషం ఉంది. చంద్రబాబు ఒకటి చెప్తే మా ఎమ్మెల్యే 2 చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఒక డూప్ చంద్రబాబు. ఆయన ఏదో చెప్తే ఆయన దానికి ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసి చెప్తారు. ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ అరుగుతారు అని చెప్పిన ఒక భయంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఆ రోజు బాండ్లు ఇచ్చారు కదా, సూపర్ సిక్స్ హామీలు మేము అమలు పరుస్తామని చెప్పని ఏదో చంద్రబాబు సైన్ చేసిన బాండు ఆ రోజు ప్రతి ఇంటికి పంచారు కదా. ఈరోజు ఆ బాండ్లు ఏం చేసుకోవాలి ప్రజానికం? మీరు ఇచ్చిన బాండ్ని ఏం చేసుకోమంటారని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు. ఆ రోజు పొద్దున్న లెగిస్తే రామ్మోహన్ కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, పొద్దున్న లెగిస్తే ఫోన్ చేసేవారు అందరికీ. మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారా, 4 పిల్లలు ఉన్నారా, 6 ఉన్నారా, 5 ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర 1500 రూపాయలు మీ అకౌంట్కే పడతాయని చెప్పన్నారు. ఎంతమందికి పడినాయి? నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరి గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? ప్రతి డివిజన్ గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మేము ఇంకెక్కువ అభివృద్ధి చేస్తామన్నారు. ఏం చేశారు? ఇవన్నీ గారు మేము చెప్పట్లా, మేము అడగట్లా. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం ఈరోజు స్థానిక ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి గారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇదా మన పరిస్థితి అని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఆలోచిస్తున్నారు. ఆయన ఉంటే సంక్షేమం ఉండేది, ఆయన ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మేమందరం గారు సంతోషంగా ఉండేవాళ్ళం. ఈరోజు ఒక కొత్త స్కీమ్ P4 అని చెప్పని ప్రజానికం ప్రతి ఒక్కరి గారు గుర్తుపెట్టుకోవాలి. P4 అంటే స్కీము కాదు, అది స్కాము. సూపర్ సిక్స్ని మర్చిపోవటానికి, సూపర్ సిక్స్ని పక్కన పెడటానికి ఈరోజు P4 అని చెప్పని ఒక కొత్త స్కామ్ని చంద్రబాబు గారు తీసుకొచ్చారు. నాకు మన ఒక పెద్ద ఆయన కలిశారు, చంద్రబాబు గారి పాత ఫ్రెండు. మీ ఆంధ్ర ప్రజలు, ఆయన తెలంగాణ, మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు గారా ఆలోచించుకోవాలి అంటే ఏ విషయం మేరంటే P4 మీరు అన్నారు. P4 అంటే ఫస్ట్ వెన్నుపోటు నందమూరి తారక రామారావు గారికి, సెకండ్ పోటు 99లో వాజ్పేయికి, మూడో పోటు 2014లో నరేంద్ర మోడీకి. ఇది చివరి ఎలక్షన్ కాబట్టి చివరి పోటు ప్రజానికానికి ఇచ్చారు, చంద్రబాబు పొడిశారు. ఆయన క్లారిటీగా ఉన్నారు, కానీ ప్రజానికం మీరే క్లారిటీగా లేరని చెప్పని ఒక పెద్ద ఆయన చెప్పారు. ఇది P4 అంటే. P4 అంటే సంక్షేమం ఉండదు, అభివృద్ధి కార్యక్రమాలు జరగవు, రాష్ట్రం అభివృద్ధిలోకి తీసుకెళ్లరు, కేవలం వెన్నుపోట్లో మాత్రం ఇది P4 అని చెప్పని
ఈరోజు పెద్దలందరూ గారు చెప్తున్నారు. ఆ విధమైన పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు క్వశ్చన్ చేస్తే తప్పుడు కేసులు, సోషల్ మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మీద తప్పుడు కేసులు. సంక్షేమం ఇవ్వండియా అంటే కేసు పెడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయండియా అంటే ఈరోజు కేసులు పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు వీటినన్నిటిగారు గమనించి రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజానికానికి అండగా ఈరోజు రాబోయే రోజుల్లో ముందుకెళ్లే విధంగా మేమందరం గారా ముందుకెళ్తామని చెప్పని, అదేవిధంగా ఏప్రిల్ 17వ తారీఖు గారా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక వర్ధంతి కార్యక్రమం గారు ప్రతి డివిజన్లో జరిగే విధంగా ఈరోజు మేమందరం గారా కలిసికట్టుగా తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా సోషల్ మీడియా వాళ్ళు, మా లీగల్ సెల్ వాళ్ళతో గారు కలిసి ఈరోజు కొంతమంది మాట్లాడే విషయాలు అధికారం ఉంది కదా అని చెప్పని అధికార మదంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుల్ని మాట్లాడే విధానం ఈరోజు తీసేవాడైతే వాడి పిల్లం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసింది. వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి. మీకు అక్కడే తేడా ఏంటో తెలుసా? అంటే ఇతని దగ్గర మగతనం లేదు, ఇతను మగోడు కాదు, ఇతనికి మగతనం లేదు, అందుకని పిల్ల ఎక్కువ దాచి చూసుకుంది అవినాష్ రెడ్డి గారిని. ఎందుకంటే తన మగతనాన్ని దేవుడు తీసేసాడు కాబట్టి పోలీసుల బట్టలు కూడా తీసి వాళ్ళ చేత ఏమన్నా రెడ్ లైట్ ఏరియా పెట్టిద్దామని ఏమన్నా డిసైడ్ అయ్యాడేమో. ఇది ఈ విధమైన మాటలు, ఈ విధమైన చిల్లర చేష్టలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే ఇలాంటి లోఫర్లు మాట్లాడుతున్నారు. చూడండి, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకులతో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఈరోజు ఇలాంటి నీచంగా వాళ్ళందరూ గారు మాట్లాడుతున్నారు. ఒక్క విషయం వీళ్ళందరుగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడారో, అదేవిధంగా మా నాయకుల్ని మా కార్యకర్తల్ని తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్న పోలీసులు ఉన్నారో తప్పకుండా చట్టం ముందు మేము అధికారంలోకి రాగానే చట్టం ముందు నిలబెట్టే బాధ్యత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇలాంటి భాష మాట్లాడారో, లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారో, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు అవనివ్వండి, లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆర్టిస్టులు అవనివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడుతున్నారో ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 2029 ఎలక్షన్ తర్వాత 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత మేము ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడామని చెప్పనే విధంగా చట్టపరంగా న్యాయస్థానం ముందు నిలబెట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందనే విషయం వాళ్ళందరూ గారు గుర్తుపెట్టుకోవాలి. నోరుంది కదా అని చెప్పని ఏది పడితే అది మాట్లాడటం మంచిది కాదు అని చెప్పని ఈరోజు వాళ్ళందరూ గారు చెప్తూ రాబోయే రోజుల్లో, ఎందుకంటే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఒక పక్క ఇసుక జగ్గేపేటలో కానివ్వండి, నందిగాంలో కానివ్వండి, మైలవరంలో కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో మా రామలింగనగర్ ప్రాంతంలో కానివ్వండి, ఇసుక అక్రమ రవాణా ఓపెన్గా చెప్పుతున్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులే చేస్తున్నారని చెప్పని ఓపెన్గా అక్కడ ఉన్న గ్రామస్తులు అవనివ్వండి, లేకపోతే అందరూ గారు చెప్పుతున్నారు. ఒక పక్క రైతులు ఎన్నో ఇబ్బందులు, మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న వర్షాలకు కానివ్వండి, గాలికి కానివ్వండి,
మా తిరువురు మైలవరం నియోజకవర్గంలో ఉన్న మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో, మ్యాంగో ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు గారా చదువుకునే విద్యార్థి దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గారా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరి తరపున, వీళ్ళందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, ముందుకెళ్తాం సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిగా నాకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సార్ ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి క్లారిటీ ఇస్తున్నాం. తప్పు చేసిన అధికారులు, మా లింగమయ్య కుటుంబంకి అన్యాయం జరిగింది, మా లింగమయ్య చనిపోయారు కాబట్టి ఆ విషయంలో తప్పు ఎవరైతే పోలీసులు తప్పు చేశారో వాళ్ళని న్యాయస్థానం ముందు బట్టలిప్పి నుంచో పెడతారన్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పు నిరూపిస్తాం, మేము నిరూపించి తగిన శిక్ష వేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తప్పేం చెప్పారు అంటే మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని చంపుతుంటే, కొడుతుంటే మేము కాముగా ఉండాలా? మేము కాముగా ఉండాలా? మరి ఎవరైతే మరి పెద్దలు పోలీసు వారు మాట్లాడుతున్నారో, ఆ రోజు అచ్చెన్నాయుడు ఎందుకు మీరు వచ్చింది దొబ్బు తింటానక అని చెప్పని మా బూతులు మాట్లాడితే ఆ రోజు ఏమైపోయారు ఈ పెద్దలందరూ? చంద్రబాబు, లోకేష్ అమ్మ నా బూతులు తిడితే ఆ రోజు ఏమైపోయారు ఈ పోలీసు వాళ్ళందరూ? పవన్ కళ్యాణ్ గారు తిడితే ఆ రోజు ఏమైపోయారు ఈ పోలీసు వాళ్ళందరూ? మరి ఆ రోజు ఎందుకు ఎవరేం మాట్లాడలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మా నాయకుల్ని చంపుతున్నారు, మా నాయకుల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెట్టిన ప్రతి పోలీసు ఆయన గారు మేము గారు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేము గారు చెప్తాం. తప్పు చేసిన మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి పోలీసు అధికారిని కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, తప్పకుండా మేము అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన తర్వాత న్యాయస్థానం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నాను. కాబట్టి దీంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళందరి మీద గారు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి నా పోలీస్ శాఖ వాళ్ళని కోరుకుంటున్నాను. ఒక పక్క బూతులే మాట్లాడారు ఆ రోజున్న మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, దానికి ఏం చెప్తారు? మేము బూతులు మాట్లాడామో మేము ఏం చేసాం? క్లారిటీగా మేము చెప్పుతున్నాం. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ని న్యాయస్థానం ముందు బట్టలుపు నుంచోబెడతాం. అంటే దాని అర్థం బట్టలు లేకుండా కాదు, తన యూనిఫామ్ తీసి నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడింది, నీకు పోలీసు ఉద్యోగం, దాని మీద నిర్ణయం తీసుకునే విధంగా మేము మాట్లాడటం జరిగింది. అంటే రాజ్యాంగం ఏమన్నా ఎంపీటీసీని కిడ్నాప్ చేసి వీడియో కాల్ మాట్లాడమని చెప్పి ఇచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా మా నాయకుల్ని, మా కార్యకర్తలను బెదిరించి మీరు కూటమికి ఓటేయమని చెప్పి ఇచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని కొట్టమని చెప్పి ఇచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా కూటమి వాళ్ళు వైసీపీ నాయకుల్ని చంపుతుంటే నది రోడ్డు మీద మర్డర్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా రక్షించమని చెప్పిన రాజ్యాంగం చెప్పిందా? అవి ఒక పక్క అవి జరుగుతున్నాయి కాబట్టే మేము తప్పు జరిగిందని చెప్పని మేము ఇది చెప్పుతున్నాం. అంతేగాని మేము దానికి సమాధానం చెప్పకుండా ఇంకేదో చెప్పి ఆ ఎస్ఐ ఆయన ఎక్కడో నిన్న చూస్తున్నా తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లో మనిషి, ఆయన జాతకం అంతా కూడా నిన్న బయటికి తీశారు, ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఎన్ని గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే నిజాయితీగా పోలీసు వాళ్ళు ఎవరైతే పనిచేశారో మేము ఎప్పుడో చెప్పాం, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళందరూ గారు మా గుడ్ బుక్స్లో ఉన్నారు. కానీ మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మాత్రం తప్పకుండా న్యాయస్థానం ముందు మేమేదో చేస్తాం మేము చెప్పట్లా, న్యాయస్థానం ముందు వాళ్ళ యూనిఫామ్ తీపిచ్చేసే విధంగా తీపిచ్చేస్తామంటే వాళ్ళకి దాని మీద శిక్ష పడి వాళ్ళ యూనిఫామ్కి ఇది చేసే విధంగా అనే విధంగా చెప్పారు, అంతేగాని వేరే విధంగా కాదు. అలా మీకు అర్థమైంది కదా, మళ్ళీ దాన్ని వేరే విధంగా తీసుకెళ్ళమాట. వెళ్తాం, ఏముంది దాంట్లో? వెళ్తాం
వెళ్తాం చెప్తాం. తప్పేమో ఎన్ని తప్పుడు కేసులే కదా, నిజమైన కేసులు అయ్యి. తప్పుడు కేసులకి ఏం భయపడతామా? వెళ్తాము, జరిగింది చెప్తాము. దీంట్లో మా కోర్టు వారే చెప్పారు. కోర్టు వారు, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం, కోర్టు వారే చెప్పారు మాకు. న్యాయస్థానం మాకు ఇది ఇచ్చింది, భరోసా ఇచ్చింది. తప్పుడు కేసులు అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం కేసులు ఈరోజు తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇది చేస్తామని చెప్తే మాకు న్యాయస్థానాలు ఉన్నాయి. ఈరోజుకి భారతదేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి. అవన్నీ గారా తప్పుడు కేసులు మీద గారా తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. ఏముంది దాంట్లో? వెళ్తాం, పిలిస్తే వెళ్తాం, చెప్తాం. తప్పేముంది దాంట్లో?